మీ పేరు విజేందరా? నా పేరు విజేందర్. మీ అన్ననేనా రామదాసు? అన్ననే. ఏంది ఇంత దారుణానికి ఒడిగట్టిండు? ఆయన దారుణం మనస్తత్వం ఏందసలు? మనస్తత్వం అంటే నేను హైదరాబాద్‌లో ఉంటాను నేను. హ్మ్. అప్పుడప్పుడు నేను వచ్చి వెళ్ళిపోతా. వాళ్ళు చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటారు వాళ్ళు. హ్మ్. మరి అంత ఘోరంగా చేస్తారని నాకు తెలవదు. హ్మ్. అది ఇంకోటంటే బయట చెప్తూనే ఉంటారు. బయట నుంచి నేను తోలుకొచ్చి చంపేస్తా. బయట నుంచి తోలుకొని చంపేస్తా. నువ్వు పనుకునే లోపల నేను చంపేస్తా అని. అదైతే వాస్తవం అని చెప్తే నేను కూడా విన్నా. హుహు. అట్లా చేయడని నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. హ్మ్. అది తాగుతాడు, చేస్తాడు. అంతలా అరుచుకుంటా ఆయననే పండుకుంటాడని నీ దగ్గర ఎట్లుండేటోడు మీ అన్న? ఈడనే ఉంటాడు. ఆహా! నీ దగ్గర మంచిగుంటాడా? నీతో మంచిగుండేటోడా? నేను వస్తే సైలెంట్ గానే ఉంటాడు. నీ భయముందా? నా భయం ఫుల్ భయం. ఆ! ఫుల్ భయం. మరి భయం ఉన్నాక కూడా ఈ తాగుడు ఎందుకు మానలేదు? నేను హైదరాబాద్ నుంచి ఈడికొస్తే ఇది ఒక 3, 4 రోజులు ఈడికి ఉంటా. హ్మ్. నేను ఉన్న రోజు వరకు మంచిగానే ఉంటాడు. హ్మ్. నేను వెళ్ళిపోయే వరకు దోస్తుల వెంబడి తాగి హ్మ్. సాయంత్రం తాగి అక్కడ మాట్లాడుకొని ఇంటికి వస్తే మళ్ళీ వాళ్ళు ఏందేదో చెప్తారేమో. హ్మ్. ఈడికొచ్చి పెళ్ళాంతోటి గొడవ పడతాం. హ్మ్. మీ వదిన మరి ఏం చెప్తుండే? నీకేమైనా చెప్తుండేనా? మీ అన్న ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడని. మీ వదిన? మా మా అన్న మా వదిన నన్ను ఇప్పటి వరకు నా మాట ఆహా! మీ అన్న ఇట్లా సతాయిస్తున్నాడని చెప్పిందా అంటున్నా? సంతాయిస్తానని చెప్పింది. ఆ! చెప్పింది మరి అన్న. మీ అన్నని ఏమైనా కొట్టినావా ఎప్పుడన్నా? కొట్టిన ఆ! కొట్టేసింది. మారలేదు. అయినా ఇంకా కాళ్ళు చేతులు కానీ నువ్వు పెళ్లి కాకముందుకు బానే ఉండేనట. పెళ్లి పెళ్లయినాక ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకుని కూడా ఒక ముగ్గురు ఆడపిల్లల వరకు అవును. పుట్టినప్పటి వరకు కూడా ఏం తినలేదు, ఏం తాగేది అలవాట్లేదు. నాన్ వెజ్ కూడా ఏం ఉండదు. అది బాబు పుట్టినప్పటి నుంచి హ్మ్. బయట ఎవరెవరో చెప్పిర్రు ఆయనకు చెడు చెడు దేవస్థానం నుంచి వచ్చేది. హ్మ్. ఇప్పుడు బాబు నీది కాదు, బాబు నీది కాదు, అది కాదు అని తాగిన మత్తులో ఎవరెవరో చెప్పి ఆ మెయిన్ అనేది ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. బాబు పుట్టినప్పటి నుంచి నీ బాబు నీ కాదు, మమ్మల్ని తెలుసు నీ బాబు దాడి అంటే ఆయన వల్ల ఏం కాదు. ఇద్దరు ఉండొచ్చు మీ అనుమానమా? అన్న అనుమానం అయితే ఇద్దరు ఉండొచ్చు నాకు. ఇప్పుడు మీ వదిన మీద ఏమైనా అనుమానం పెట్టుకున్నాడా మీ అన్న? అనుమానమే. ఏమనుమానం? అదే పనికి బయటికి వెళ్తుంది. పోతారు మస్తు పోతారు. ఆ బయటికి పనికి వెళ్తుంది కదా, బయట ఏం చేస్తుంది, ఇక్కడ పోయి వస్తుంది అనేది. భర్త సంపాదించకపోతే భార్య పని చేయాల్సిందే, పిల్లలను చదవాల్సిందే. ఇప్పుడు భర్త పని చేయకుండా ఆమె కంపల్సరీ బయటికి వెళ్ళాల్సిందే. ఈమె ఇప్పటి వరకు ఆమె బట్టలు గిట్టలు ఏమి ఇప్పేయకుంది. నేనే పండుగ పప్పులు వేస్తే నేనే ఇప్పిస్తాను, పైసలు ఇచ్చిపోతా. మా వదిన కూడా మంచిగా చూసుకుంటది. కానీ ఆయన రోడ్ పోటీ ఎంత అవారం ఉంటాడో అంత మేము కూడా అంత పట్టించుకోలే. ఆయన తాగి పిచ్చోళ్ళలాగా ఇట్లా చంపినా లేకపోతే ఏమైనా అనుమానం ఇట్లా అట్లా ఏమైనా ఉందా? అనుమానం అంటే అది వాస్తవం అయితే నేను అనుమానం అంటే కాదు అది. ఈ తాగిన మత్తులో ఇద్దరు ముగ్గురు ఏందో చెప్పి దారుణం చేశారు. అది అయితే వాస్తవం. నాకు ఏడున్నావు నిన్న మొన్న చంపినప్పుడు మీ అన్న ఏడున్నావు నువ్వు? నేను హైదరాబాద్ లోనే ఉన్నా. అదే రోజు వచ్చినావా? అది ఇంకా ఇప్పుడు వచ్చిన పాప దగ్గర ఉన్నాను నేను. అంటే నువ్వు నిన్న రాలేదు. అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు పాపను పాప సీరియస్ ఉంది కదా. ఎట్లుంది మీ పాపకు? పాప కూడా సీరియస్ ఉంది. ఏమంటారు డాక్టర్లు కూడా ఏం అంత పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏది ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ కదా మరి. గవర్నమెంట్ అట్లే ఉంటది కదా. ఎవరైనా ఎమ్మెల్యేలు సహకారం నుంచి బయటగా ప్రైవేట్ లా జాయిన్ చేపిస్తే అది కూడా కోల్పోతుందేమో అని ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పుడు ఒక పిల్ల హాస్పిటల్, ఇద్దరు మీరు వాళ్ళకి బాబాయ్ తల్లి చనిపోయింది. తండ్రి జైల్లో ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ఎందుకనంటే అది ఉంది. నానమ్మ ఒకటే ఉంది. ఏం చేయగలుగుతారు ఇద్దరు ఆడపిల్లల్ని? ఇప్పుడు ఏమంటే మొత్తం నా బరువు బాధ్యత నాదే. అదే బరువు మీదనే ఉంది కాబట్టి అది అయితే నేను చూసుకుంటా. ఈ పాప కొరకు నేను కొద్దిగా టెన్షన్ పడుతున్నా. ఇంకా చూసుకుంటారు, నీవు మీ చెల్లెలు భర్తను అందరూ చూసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఈ మీ అన్న పంచాయతీ ఏంది? ఏం కావాలి ఆయనకు శిక్ష? ఆ శిక్ష అంటే ఊరి శిక్షనే. అది వచ్చినా గానీ నాకు శిక్ష ఏం చేస్తావు మరి? అంటే జైల్లోనే మరి స్వచ్ఛందంగా జైల్లోనే ఉంటుంది. బెయిల్ మీద వస్తాడు బయటికి, మళ్ళీ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ జైలుకే పంపించాలి. మళ్ళీ ఆయన వచ్చేది పిల్లని ఏం చూడడు. మమ్మల్ని మా పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీ అన్న మీ పిల్లల్ని ఎప్పుడన్నా ముద్దాడిండా? నా పిల్లలు అని ఇప్పటికరు ఎప్పుడు ముద్దాడలే. అసలు 10 రూపాయలు కూడా చేతిలో ఇవ్వకపోతుంది. మొత్తం నేనే మొత్తం అన్నిటికీ నా సరుకులని అది
ఫుడ్ గిడ్డు బియ్యం అంతా నేనే చూసుకున్నాను. ఇట్లా ఉంటాడని మా వదిన ఏం చెప్పలే. ఇప్పుడు మీ వదిన కవిత ఉంది కదా, నా భర్త ఇట్లా సతాయిస్తున్నాడు అని ఎప్పుడైనా పోలీస్ కేసు అయినా పెట్టిందా మరి? పెట్టింది, ఆల్రెడీ పెట్టింది. దానిపైన పిటిషన్ ఉన్నది, ఆ, పిటిషన్ ఉన్నది. అయినా కూడా మారలే. ఆయన కూడా మారలే. పోలీసులు ఏం చేసుకుంటారు, ఉమ్, ఏం కూడా ఇప్పుడు పోయి వస్తున్నారు, రోజు పోయి వస్తున్నారు అని అదే కామన్ అని కూడా లైట్ లేదు. ఉమ్, పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు ఆయన. ఉమ్, ఎన్నిసార్లు ఈ పిల్లలు తోలుకుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ మేమేం చేస్తాం ఆయన తాగుతాడు అట్లా మేము చేస్తాం. ఆ పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు. మీ ఎమ్మెల్యే ఎవరైనా మరి పరామర్శించారా మీ కుటుంబాన్ని? ఇప్పుడు వరకు ఏం ఎమ్మెల్యేలు రాలేదు. ఇప్పుడు ఆ పిల్లల బాధ్యత మాత్రం మీరే తీసుకుంటున్నారు. పిల్లల మొత్తం బాధ్యత మొత్తం నాదే. కొద్ది ఈ బయట ఎమ్మెల్యేలు లీడర్లు అయినా వాళ్ళ సహకారంతో పాపని కొద్ది బయట తీస్తేనే అది నేను కోరుకుంటున్నాను.